ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చేస్తున్నా సరే సాలరీ సరిపోని వాళ్ళు లేదా జాబ్ సాటిస్ఫాక్షన్ లేని వారు అలాగే ఇంట్లోనే ఉంటూ పిల్లల్ని చూసుకుంటూ ఎవరైతే ఏదైనా సరే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలి నాకు బయటకు వెళ్ళే పరిస్థితి లేదు అనుకునే వారి కోసం ఈ రోజు వీడియో అండి సో అదేంటంటే ఇంట్లోనే ఉంటూ చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారి కోసం ఈ రోజు వీడియో అండి ఈ వీడియో వాళ్ళకైతే డెఫినెట్ గా 100% హెల్ప్ అవుతుంది ఏ చిన్న విషయం అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది సో ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి నాకు ఉండవలసిన అర్హతలు ఏంటి స్టార్ట్ చేయాలి అంటే ఇటువంటి ఎన్నో విషయాలతో అయితే వీడియో ఉండబోతుందండి ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు అందులో ఉన్న ప్లస్లే కాదు అంటే అడ్వాంటేజెస్ కాదు డిసడ్వాంటేజెస్ కూడా తెలుసుకోవాలి మైనస్లు కూడా తెలుసుకోవాలి సో అప్పుడే మనం ఆ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళగలం సో ఇవన్నీ కూడా ఈ రోజు వీడియోలో మొత్తం డిస్కస్ చేద్దాం ఇంకెందుకు ఆలస్యం అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అంతకుముందు వెంటనే వీడియో లైక్ చేసేయండి మన ఛానల్ కొత్తగా వస్తే ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే మీకు బిజినెస్ చెయ్యాలి అన్న ఐడియా దగ్గర నుండి స్టార్ట్ చేద్దామండి సో బిజినెస్ చేయాలి అంటే మనం ఏం బిజినెస్ చేయాలో మనకంటూ ఒక ఐడియా ఉండాలి దానికంటే ముందు దాంట్లో మీకు ప్యాషన్ అనేది ఉండాలి ఏదో డబ్బుల కోసం చేస్తున్నాం అన్నట్టుగా కాకుండా అందులో చేస్తే అందులో రిస్క్స్ వచ్చినా సరే మీరు ఎదుర్కోవాలన్నమాట అంటే దాని మీద మీకు ఇష్టం అనేది ఉండాలి ఒక చిన్నగా బిజినెస్ మొదలు పెడుతున్నామంటే ఏదో ఒక దాంట్లో మీకు ప్యాషన్ అనేది ఉంటుంది చాలా ఐడియాస్ అనేవి ఉంటాయి మనకి ఇంటి దగ్గర ఉన్న ఐడియాస్ అలా మీరు ఒక ఐడియా అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఓకే మాకు అటువంటి ఐడియా కూడా లేదు మేము జస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నామంటే అటువంటి వాళ్ళ కోసం లిస్ట్ అనేది నేను చూపిస్తానండి ఇంటి దగ్గర నుండి ఎటువంటి బిజినెసెస్ చేయొచ్చు అని అందులో మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే మీరు బిజినెస్ ఐడియా ఆర్ ప్లాన్ అనేది ఎంచుకోవడం సో ఇంటి దగ్గర నుండే స్టార్ట్ చేసుకోగలిగే బిజినెసెస్లో ఫస్ట్ది ఫుడ్ బిజినెస్ అండి మీరు వంట బాగా చేసినట్లయితే పికిల్స్ పొడులు అలాగే స్వీట్స్ ఇంటి దగ్గర నుంచే వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసి అమ్ముకోవచ్చు లేదా జొమాటో స్విగ్గీ ఇటువంటి వాటిలో కూడా అమ్ముకోవచ్చు అలాగే మీకు ఓన్ వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట నెక్స్ట్ వన్ డ్రాప్ షిప్పింగ్ అండి ఇది కూడా ఇంటి దగ్గర నుండి చేసుకోవచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్ దీని గురించి కంప్లీట్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అని చెప్పి సో ఇదైతే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఇంటి దగ్గర నుండి చేసుకునే బిజినెస్ టైప్ అనమాట నెక్స్ట్ మనం ఎనీ ప్రొడక్ట్స్ ఆన్లైన్లో కామర్స్ బిజినెస్ అంటారు కదా అలా చేసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ అమెజాన్ మీకు జిఎస్టీ నంబర్ ఉంటే అమ్ముకోవచ్చు ఒకవేళ జిఎస్టీ నంబర్ లేకపోతే మీషోలో కూడా సెల్ చేసుకోవచ్చు ఇది రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది మీరు ఇంటి దగ్గర నుండే ఎనీ ప్రొడక్ట్స్ అనేది సెల్ చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు ఓన్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు వీటిలో అమ్ముకుంటూ కూడా లేదా అమ్ముకోకపోయినా కూడా క్లాతింగ్ కానీ జ్యువెలరీ కానీ మనం ఇన్స్టాగ్రామ్లో పేజ్ అనేది క్రియేట్ చేసుకొని సెల్ చేసుకోవచ్చు సేమ్ వాట్సాప్ గ్రూప్లో కూడాను మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని మనం సెల్ చేసుకోవచ్చు అన్నమాట ఓకే ఏం బిజినెస్ చేయాలో ఐడియా ఉంది సెలెక్ట్ చేసేసుకున్నారు ఇప్పుడు ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఏ బిజినెస్ కైనా సరే ఇన్వెస్ట్మెంట్ అనేది తప్పనిసరి కదా సో ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలా చేయాలి స్టార్టింగే కదా ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా మీరు స్టెప్ అనేది వేయాల్సి ఉంటదండి సో నేను అనుభవపూర్వకంగా నేర్చుకున్నది మీకు స్టెప్స్ వైజ్ చెప్తాను ఫస్ట్ ఏంటి అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయండి అంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు ఓకే అది ఇంటి దగ్గర నుంచే కాబట్టి వర్కౌట్ అవుతుందో లేదో కొంచెం చెప్పలేమన్నమాట మనం ప్రెడిక్ట్ చేయలేము సో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తో అయితే మీరు స్టార్ట్ చేయండి ఇది ఫస్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే మీరు అప్పు చేసి అయితే బిజినెస్ అయితే స్టార్ట్ చేయొద్దండి ఇంకా అప్పుల్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఇన్ కేస్ లాస్ ఏమైనా వస్తే మీ దగ్గర ఉన్న అమౌంట్ ఓకే ఈ అమౌంట్ తో నేను షాపింగ్ చేసేస్తాను ఏదో టైంలో పర్వాలేదు ఇది నాకు పోయినా పెద్ద విషయం కాదు అనుకునే అమౌంట్ తోని మీరు చేసుకోండి ఫ్యూచర్ లో ఏవో లాభాలు వస్తాయని చెప్పి అప్పు చేసో లేకపోతే వడ్డీకి తీసుకొని రూపాయి వడ్డీ 2 రూపాయల వడ్డీ బయట ఉంటుంది కదా అలాగైతే అస్సలు తీసుకోకండి గోల్డ్ పెట్టి తీసుకోవడం ఇటువంటివి చేయకండి వడ్డీలు కడుతూనే ఉండాలి ఏదైనా సరే వెంటనే స్టార్ట్ చేసిన వెంటనే అయితే మీకు ప్రాఫిట్స్ అనేవి రాదు కదా కొంచెం టైం పడుతుంది రిస్క్ అనేది ఉంటది కాబట్టి అప్పు చేసి అయితే పెట్టొద్దు మీ దగ్గర ఉన్న అమౌంట్ తోనే మీరు ఎంతో కొంత సేవ్ చేసుకుని ఉంటారు కదా సో ఆ అమౌంట్ తో అయితే స్టార్ట్ చేయడానికి ట్రై చేయండి ఇదేంటక్క చాలా మంది అలాగే అప్పు చేసి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు నాకు తెలిసిన వాళ్ళు అంటే వాళ్ళ విషయం వేరే వాళ్ళు ఏమి తంటాలు పడుతున్నారో ఎవరికి తెలుసు అంటే ఇబ్బందులు పడుతున్నారో లేకపోతే వాళ్ళకి వెనక నుంచి వచ్చేది ఏమైనా ఉందో ఎవరికి తెలియదు కదా
మీ వరకు అయితే రిస్క్ అయితే లేకుండా చూసుకోండి. ఒకవేళ మీరు 5-10 వేలతో మీ దగ్గర ఉన్న అమౌంట్ తో పెట్టారనుకోండి, ఇట్స్ ఓకే. ఆ అమౌంట్ తో మళ్ళీ మీరు డెవలప్ చేసుకోవచ్చు అనమాట. వన్స్ మీకు లాభాలు వస్తున్నాయి అంటే ఆ అమౌంట్ నే మళ్ళీ మీరు పెట్టి మళ్ళీ అలా చేసుకోవచ్చు. అంతేగాని అప్పు చేసి ఫ్యూచర్ లో ఏదో లాభాలు వస్తాయని చెప్పి ఇలా అయితే చేయొద్దండి. ఇది రిస్క్ అనేది ఎక్కువగా ఉంటది. సో అప్పు చేసి అయితే చేయొద్దు, తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అలాగే ఫైనాన్స్ కూడా తీసుకోకండి. ఫైనాన్స్ తీసుకుంటూ ఉంటారు కదా చాలా మంది, ఇది కూడా చేయొద్దు. నేను చెప్పినట్టుగా మీ దగ్గర ఉన్న అమౌంట్ తోనే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే స్పేస్ అండ్ ఎక్విప్మెంట్. అంటే మీ బిజినెస్ ఐడియాని బట్టి మీకు కొంచెం ప్లేస్ అనేది అవసరమై ఉంటది. మీరు ఒకవేళ ఒక పచ్చళ్ళు కానీ ఇలా సెల్ చేద్దాం అనుకుంటే మీకు ప్లేస్ చాలా ఎక్కువగా కావాలి. అంటే వంట చేయాలి, ప్యాకింగ్ చేయాలి, మళ్ళీ దాన్ని షిప్ చేయాలి. ఇలా ప్లేస్ అనేది సపరేట్ గా ఒక రూమ్ అనేది ఉండేలా చూసుకోవాలి. లేదు మాకు అంత ప్లేస్ లేదు, మేము మళ్ళీ అద్దెకి తీసుకొని చెయ్యాలి అంటే వేరే ఐడియాకి షిఫ్ట్ అవ్వడం మంచిది. మీకు ఒక ప్లేస్ ఉంది అంటే ఓకే, మీరు దాంతో వెళ్ళొచ్చు, మీరు చేయొచ్చు అనమాట. లేదు మీషోలో చిన్న చిన్నగా సెల్ చేసుకోవచ్చు, జ్యువెలరీ కానీ ఇటువంటివి ఉంటాయి కదా, స్టేషనరీ ఐటమ్స్ కానీ శారీస్ కానీ చాలా మంది సేల్ చేస్తుంటారు. అందులో అయితే మీకు ఉన్న ప్లేస్ లోనే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా కూడా మీరు ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ విషయాన్ని కూడా మీరు కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇంటి దగ్గర నుండి బిజినెస్ అంటే ఏదో మాకున్న టైంలో 1-2 గంటలే వెచ్చిస్తాము అయిపోతుంది అని అనుకోవద్దండి. దీనికంటూ కొంచెం మినిమం టైం అనేది పెట్టాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా సరే ఒక 3 to 4 అవర్స్ అలా ఉంటుంది, నేను చేయగలుగుతానంటే ఓకే చేయండి. అంటే బిజినెస్ ఐడియాని బట్టి ఇది బేస్ అయి ఉంటుంది అనమాట. మీ క్యాపబిలిటీని బట్టి మీరు చేసుకోగలిగిన దాన్ని బట్టి. ఇంటి దగ్గర ఉండే హౌస్ వైఫ్స్కి అయితే ఓకే, వాళ్ళు కూడా ఏంటి అంటే 24 గంటలు ఇంకా దీని మీదకి వెళ్ళిపోకుండా అంటే ఎలా జరుగుతుంది ఏంటి, ఒకవేళ ఈ కామర్స్ చేశారనుకోండి, ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి, మాటికి ఫోన్ చూసుకోవడం, స్ట్రెస్ అయిపోతూ ఉండడం, రాకపోతే మొత్తం టైం అనేది దాంట్లో పెట్టేయకండి. మీకంటూ కొంచెం టైం ఉంచుకోండి, మీకంటూ కొంచెం కేర్ తీసుకోండి. దానికంటూ కొంచెం టైం, ఈ టైం నుంచి ఈ టైం వరకు నేను చూసుకుంటాను అలా పెట్టుకోండి. మీరు ఇంత టైం నుంచి ఇంత టైంకి వర్క్ చూసుకొని ఇంత టైం నుంచి నేను ఈ బిజినెస్ పనులు చూసుకుంటా, ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవాలి. చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడము, రోజంతా చేసినా సరే ఒక హాఫ్ అన్ అవర్, 1 గంట అలా బ్రేక్ తీసుకోవడము, మధ్యాహ్నం చిన్న న్యాప్ తీసుకోవడం, ఇటువంటివి చేయండి. మొత్తం దాని మీదే పెట్టి స్ట్రెస్ అయితే అయిపోకండి. సో ఈ విధంగా టైం అనేది మేనేజ్ చేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ లో కొంచెం వర్క్ అనేది ఎక్కువగానే ఉంటది, అంటే మొత్తం తెలుసుకోవడం దగ్గర నుంచి ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉంటది కదా. సో స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బంది ఉంటది, తర్వాత మనకి ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా చేసేయగలుగుతాం. మనకు వచ్చిందే కాబట్టి ఏదో ఒక టైంలో చేసేయగలుగుతాం అనమాట. సో ఈ విధంగా టైం మేనేజ్ చేసుకోండి. ఫస్ట్ లో అయితే కొంచెం దాని గురించి రీసెర్చ్ చేయాల్సి ఉంటది, మనం మార్కెటింగ్ చేసుకోవాల్సి ఉంటది, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి, ఇలా కొన్ని పనులు అనేవి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే మార్కెటింగ్ అండ్ సేల్స్ అనమాట. మీరు బిజినెస్ స్టార్ట్ చేసేసారు, ఓకే ప్లేస్ ఉంది, ఇన్వెస్ట్ చేసేసారు, తెచ్చుకున్నారు. ఒకవేళ ఈ కామర్స్ అయితే మీరు ఎవ్వరు మార్కెటింగ్ అయితే చేయవసరం లేదు. ఆటోమేటిక్ గా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, మీరు ఇచ్చేస్తూ ఉంటారు. అందులో కూడా కొన్ని ఉంటాయి. సో మీషోలో అయితే నేను సెల్ చేస్తున్నాను కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోస్ రూపంలో చేస్తూనే ఉన్నాను. మీకు తెలిసే ఉంటది, అంటే ఎలా లిస్ట్ చేయాలి, దానికి ఏమేమి తీసుకోవాలి, ఇటువంటివి ఉంటాయి కదా. సో అవన్నమాట. మీకు ఈ కామర్స్ అయితే మీరు మార్కెటింగ్ ఏం చేసుకునే అవసరం లేదు. ఒకవేళ పచ్చళ్ళు కానీ ఇంటి దగ్గర నుంచి పొడులు ఇటువంటివి అమ్మే వాళ్ళు ఉంటారు కదా, ఫుడ్ బిజినెస్ సంబంధించి, వాళ్ళైతే మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ చుట్టాలకి ఇలా చెప్పుకోవడం కానీ, వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేసుకొని అందులో మార్కెటింగ్ చేసుకోవడం, ఇన్స్టాగ్రామ్ ఒకటి అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు అందులో సేల్స్ అనేది పెంచుకోవడం, అంటే ఐడియాని బట్టి బేస్ అయి ఉంటది అనమాట. ఒక్కొక్క ఐడియాకి ఒక్కొక్క వేరే ప్లాన్ ఉంటది. సో దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటది, మార్కెటింగ్ సేల్స్ ఎలా చేయాలి అని. సో ఆ ఐడియాని బట్టి మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటది అనమాట. సో ఇది మార్కెటింగ్ అండ్ సేల్స్ గురించి. సో ఇదేనండి ఈరోజు వీడియో. అన్ని పాయింట్స్ నేను కవర్ చేశాను. వెయిట్ ఇంకా వీడియో అయిపోలేదు. ఏంటి అంటే ఇందులో మీకు 2 విషయాలు తెలుసుకోవాలండి. ఇంటి నుంచి పెట్టే ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వరు, ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉంటారు, లాస్ అయ్యే వాళ్ళు ఉంటారు. దాని మీనింగ్ ఏంటి అంటే బిజినెస్ లోకి వస్తే లాస్ అవుతారని కాదు, వాళ్ళు చేసే ప్రాసెస్ తప్పుగా తీసుకోకండి. ఒక్కొక్కరు రాంగ్ గా చేసి ఉంటారు, లేదా చేసే ప్రాసెస్ సరిగ్గా తెలియకపోవచ్చు.
ఇటువంటి ఉంటాయి. సక్సెస్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం రైట్ వేలో రైట్ ప్రాసెస్లో దానికి తగ్గట్టుగా అప్డేట్ అవుతూ చేస్తూ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుందండి. కాకపోతే దాంట్లో ఏమేమి డిమెరిట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి ఒక ఐడియాని ఇంప్లిమెంట్ చేసినప్పుడు. అంటే పచ్చళ్ళు కానీ పొడులు కానీ ఇటువంటివి మీరు అమ్మారంటే ఎక్స్పైరీ డేట్స్ ఉంటాయి దానికి. సో అది అవ్వకముందే మీరు సేల్ చేసుకోవాలి. అది వర్క్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, వర్క్ ప్రెజర్ ఉంటుంది. అంటే తయారు చేయాలి, సేమ్ టేస్ట్ అనేది ఎవ్రీ టైం ఇవ్వాలి మీరు కస్టమర్స్కి. అలాగే మీరు మనుషులు కూడా కొంచెం హైర్ చేసుకోవాలి, మీరు ఒక్కరే చేయలేరు కాబట్టి. సో ఇలా ఉంటుంది. శారీస్ ఇవన్నీ బిజినెస్ అంటే మోడల్స్ మీరు ట్రెండింగ్ లో తీసుకోవాలి. అంటే అప్పుడు మీరు ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ప్రెసెంట్ అవి మీరు అమ్మాల్సి ఉంటుంది, డ్రెస్సింగ్ సంబంధించి ఏదైనా సరే. ఇలా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రిస్క్ ఖచ్చితంగా ఉంటుంది. అవన్నీ మీరు చూసుకోవాలండి. అవన్నీ చూసుకున్నాకే దిగండి, ప్రాపర్ గా తెలుసుకున్నాకే దిగండి. సగం సగం జ్ఞానంతో అయితే అస్సలు చూడొద్దు. ఒక బిజినెస్ ఐడియా మీకు వచ్చింది అంటే దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. లో కూడా అంతే, వెంటనే మీరు అప్లోడ్ చేసిన వెంటనే ఆర్డర్స్ అయితే రావు, కొంచెం టైం పడుతుంది, కానీ వస్తాయి. నేను చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను, స్లోగా వస్తాయి, రాకుండా అయితే ఉండవు. జిఎస్టీ నంబర్ లేకుండా కూడా ఎలా సేల్ చేసుకోవచ్చు నేను మన ఛానల్లో వీడియోస్ చేశానండి. సో అవి మీరు చెక్ చేయొచ్చు. ఇలా చాలా రకాలు, ఒక్కొక్క దానికి అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అన్ని మనం తెలుసుకున్నాక దిగితే అది చాలా మంచిదండి. ఈ కామర్స్కి అయితే రిటర్న్స్ ఉంటాయి. అంటే మీరు క్వాలిటీగా ప్రోడక్ట్ పంపించకపోతే రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే అందరికీ అది నచ్చాలని రూల్ లేదు. చూసి నచ్చకపోతే రిటర్న్ చేస్తారు, అది మనకి ఛార్జ్ పడుతుంది. రిటర్న్ రావు కదా. మనం ఒక 100 రూపీస్ సేల్ చేస్తే ఒక 10 అలా పోవచ్చేమో, కానీ ఇంకా నేను ఎక్కువే చెప్తున్నాను, అంత కూడా పోకపోవచ్చు మీరు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తే. సో ఇలా ఉంటుందండి. మీరు ఎందులో ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా సరే సక్సెస్ అనేది వెంటనే రాదు, వెయిట్ చేయాలి, ఓపిక ఉండాలి, అందులో రిస్క్ ఉంటుంది, రీసెర్చ్ చేయాలి. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తాను. అలాగే మనం ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదివి ఇంటర్ డిగ్రీ అన్ని చదివాక చాలా కంపెనీస్ తిరిగినాక మనకు జాబ్ వస్తే వచ్చే శాలరీ 25-30,000 వరకు ఉంటుంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నేను మామూలుగా చెప్తున్నాను. అదే మనం ఓన్ గా బిజినెస్ చేసుకుంటే మనకి మనమే బాస్ అన్నమాట. ఇదైతే నాకు చాలా నచ్చింది పాయింట్. అంటే మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవచ్చు, ప్రాఫిట్స్ ఎంతైనా రావచ్చు, ఎంత వచ్చినా సరే అది మనకే ఉంటుంది. మనము ఇంకా బిజినెస్ ని గ్రో చేసుకోవచ్చు, ఇంకా నలుగురికి వర్క్ అనేది ఇవ్వచ్చు అనమాట. మనమే బాస్ గా ఉండి ఇంకా నలుగురి పని లేని వారికి పని ఇవ్వచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్ గా మారొచ్చు అనమాట. సో పర్సనల్ గా నేను చేస్తున్నాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ ని బట్టి ఎవరైతే ఇంట్లో ఉండి చెయ్యాలనుకుంటున్నారో అటువంటి వారి కోసం ఈ వీడియో ప్రత్యేకించి చేశానండి. ఇది స్టార్టింగ్ మాత్రమే, ఎండింగ్ కాదు. ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లోని ఇన్వెస్ట్మెంట్ లేకుండా కూడా ఇంటి దగ్గర నుంచి ఎలా బిజినెస్ చేయొచ్చు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఐడియాస్ కూడా మహిళల కోసం ప్రత్యేకించి, అందరి కోసం, అలాగే మహిళల కోసం ప్రత్యేకించి మన ఛానల్ కాబట్టి అలా ప్రతిదీ వీడియోస్ రూపంలో వస్తుందండి. అవన్నీ మీ వరకు రావాలంటే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొంచెం యూజ్ అయినా కూడా వీడియోని లైక్ చేయండి, అలాగే ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి షేర్ చేయండి. సో మన ఛానల్లో ఇప్పటి వరకు ఒక మహిళ ప్రెగ్నెన్సీ స్టేజ్ నుంచి బాలింత, అలాగే బేబీ బార్న్ అయినాక ఎటువంటి కేర్ తీసుకోవాలి, ప్రతిదీ వీడియోస్ రూపంలో ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ పిల్లలు చూసుకుంటూ బిజినెస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ ఎలా చేయాలి, ఇటువంటి వీడియోస్ వస్తూ ఉంటాయి. అన్ని ప్లేలిస్టులు పెడతానండి, మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూసేయండి, ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. వీడియో ఎక్కడి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.